విరుచుకుపడ్డారే కాని నిదానంగా ఓపిగ్గా కాస్త కాస్త సహనం వహించారా? అమ్మా సీత, ఏంటిది అని అడగాల్సిన అమ్మమ్మ సీత అని అరిచి భయపెట్టి ఏంటి నీచం, ఏంటి ముదనష్టం, ఏంటి దుర్మార్గం అని అందే. మన కోసం అక్క ఎంతో చేసింది, అది మర్చిపోయి వదినా ఏంటి నువ్విలా అని నువ్వు అడగలేదు. అర్ధాంగి అని గర్భవతి అని కూడా మరిచి బావ ఏకంగా చెయ్యి చేసుకున్నాడు. 100 మంచి పనులు చేసిన ఒక్క తప్పు ఆ మంచితనాన్ని తుడిచేస్తుందా బావా? ఏయ్, అంటే ఏమిటి మాట్లాడేది? వచ్చేసింది అసలు తప్పే కాదంటావా? కాదు, కానే కాదు. అక్క మేమనుకున్న ప్రకారమే అలా చేసింది. అనుకోవటం ఏంటి? ఏమిటి దొంగాట మీ అక్క చెల్లెలిద్దరు బంగారు షాపులో ఆడుకున్నారా? మా అక్క చెల్లెళ్ళ మధ్య ఇలాంటి సరదాలు సంఘటనలు చాలా జరిగేవి. తమాషాకి ఆడి చివాట్లు తినేవాళ్ళం, అదో తృప్తి. అలాగే చాలా కాలం తర్వాత మేం మళ్ళీ ఒకటయ్యాం కదా, అందుకే షాప్లో ఇలాంటి తమాషా చేద్దామనిపించి చేశాం. కానీ అది నిజం అని, అక్క కావాలని చేసిందని మీరు అపార్థం చేసుకుని ఆవేశపడ్డారు. తమాషాలకి ఇలాంటి పనులు కూడా చేస్తారా అమ్మా? తమాషాలకి అలాంటివి ఇలాంటివి ఏంటి తాతయ్య? అంతేలే. ఈ చివాట్లు తినే తమాషాలేమిటి? అదే తృప్తి అని ఇందాక చెప్పింది కదా. మాట్లాడవేమక్క? నువ్వు చెప్పావుగా. ఏమిటో అనవసరంగా మాతో తిట్టించావు కదా. మీ తిట్లు నాకు దేవిల్లే అమ్మమ్మ గారు. ఎంతైనా సీత సీతే. సారీ సీత. నో సారీస్. మన మధ్యన సారీలేంటి? మన డ్రామా క్లిక్ అయింది. చాలా హ్యాపీ. నేను సాకేత్ వీడియో అనుకున్నాను, బతికించా. మేమంతా పొరపాటు పడ్డామమ్మా. తాతయ్య వదిలేసేయండి. ఇంకా మనం ఇలాగే మాట్లాడుకుంటుంటే అక్క బాధపడుతుంది. స్వర్ణ, అసలు ఇదంతా బావా ఇక వదిలేయండి. రా మనం బయటికి వెళ్దాం. రా. సీత, నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,